అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఎలా ఉండబోతుంది అంటూ ఆ పార్టీకే చెందిన పాలేరు సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి గత వారం చేసిన వ్యాఖ్యల మీద మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. సజ్జల చేసిన వ్యాఖ్యలు అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది, రాజధానిలో ఇప్పటికే ఉన్న భవనాలు సరిపోతాయి, ఇంకా కొత్తగా భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదు, విజయవాడ గుంటూరు మధ్య అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అభివృద్ధి చేస్తాం, ఇది నేను చెప్పిందే కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటూ ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పారు. ఇక అది మీడియాలో పెద్ద వార్త అయిపోయి ఆ రోజంతా అమరావతి రాజధానికి వైసీపీ కట్టుబడి ఉంది, జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రాజధానులు తీసి బంగాళాఖాతంలో వేశాడు, ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు అంటూ రకరకాల కథనాలు వేశారు. మనం ఒక వీడియో చేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తి. వైసీపీలో సమన్వయకర్తగా పనిచేసిన ఈ వ్యక్తి ఎక్కడ ఇంతవరకు వార్డు మెంబర్ కూడా గెలిచిన దాఖలాలు. ఏటూగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వైసీపీలో లేకుండా పరారైపోయారు. భవిష్యత్తులో సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడా పోతాడా అనే దానికి క్లారిటీ లేదు. స్వయానా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనకే దిక్కులేదు. ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే 33,000 ఎకరాలు ఉండాల్సిందే అంటూ 2016లో రాజధానిని అమరావతిని ప్రకటించిన తర్వాత, అక్కడ డెవలప్ చేసిన తర్వాత, భూసేకరణ జరిగిన తర్వాత, అక్కడే అసెంబ్లీ నిర్మించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకే దిక్కులేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని 3 రాజధానులు అన్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని గురించి మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినట్టు మనం భావించడానికి లేదు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మీద చేసిన వ్యాఖ్యల మీద సాక్షి పేపర్లో కానీ, సాక్షి టీవీలో కానీ, బ్లూ మీడియాలో ఎక్కడా కవరేజ్ లేదు. దాని మీదే మనం వీడియో చేసుకున్నాం. సజ్జల వ్యాఖ్యలను వైసీపీ అధినేత పట్టించుకోలేదు అనేది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారట. వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా? వైసీపీ పార్టీ నీదా? అమరావతి రాజధాని గురించి నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు? సరే, నువ్వే రాజకీయాలు చేసుకో, నువ్వే ముఖ్యమంత్రి అయిపో, నేను జైలుకి వెళ్తాం, నువ్వు సంపాదించుకో అని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద సీరియస్ అయినట్టు 2024 దాకా ఎన్నికల వరకు, ఫలితాలు వచ్చే వరకు బ్లూ మీడియాకి బాకాలు ఊదిన ఒక వెబ్సైటు సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని మీద ఎలాగో జగన్మోహన్ రెడ్డిని అడగడానికి, విలేకరులు వెళ్ళి అడగడానికి అవకాశం ఉండదు. ఆ వార్తను వారు ఖండిస్తారా అనేది కూడా క్లారిటీ ఉండదు. అమరావతి రాజధాని మీద మొదటి నుంచి మనం ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి మరొకసారి స్పష్టమైన ప్రకటన చేయాలి. పొరపాటునో గ్రహపాటునో మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతి రాజధాని ఉంటుందా, 3 రాజధానుల్లో ఒకటిగా ఉంటుందా? మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే వెంటనే విశాఖలోని రుషికొండకి మకాం మారుస్తారా? పాలనా రాజధాని విశాఖపట్నం, శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కర్నూలు అంటూ మరలా అదే పాట మొదలు పెడతారా అనే దాని మీద వైసీపీలో ఎవరు మాట్లాడినా నమ్మడానికి లేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి దీని మీద క్లారిటీ ఇస్తే ప్రజల్లో కొంత నమ్మకం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది ఇన్వెస్టర్లు భయపడుతూ ఉన్నారు. మరలా పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉన్నెత్తాడా, మరలా ఎల్లగొడతాడా? అమర్ రాజా లాంటి అరుదైన కంపెనీని భారతదేశంలో బ్యాటరీలు తయారు చేసి ప్రపంచంలో 69 దేశాలకు ఎగుమతి చేస్తున్న కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్న ప్రైవేటు కంపెనీ.
సొంత ప్రదేశంలో మనుషులకు ఉద్యోగాలు ఇవ్వాలని విదేశాల నుంచి వచ్చి మరీ తిరుపతి, చిత్తూరులో పరిశ్రమలు పెట్టిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీని తరిమి తెలంగాణకి తరిమి కొట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ జగన్ పార్టీ. రాబోయే రోజుల్లో అమరావతి ఉండదు. పొరపాటున జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతి రాజధానిలో కట్టిన బిల్డింగులు కూడా కూల్చేసే ప్రమాదం ఉంది. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని మీద నోరు విప్పే వరకు ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చ ప్రారంభించండి.